గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలో తిరుప్పలి ఎళర్చి 2వ పాశురం. அருணன் இந்திரன் திசை அணுகினன் இருள் போய் அகன்றதோ உதயம் நின் மலர் திருமுகத்தின் கருணையின் சூரியன் இளையள நயனம் கடிமலர் மலரமற்று அண்ணல் அங்கண் ஆம் திரள் நிறை ஆறுபதம் முரல்வன இவை ஓர் திருப்பெரும் துறை உரை சிவபெருமானி அருள் நிதி தரவரும் ஆனந்தமலையே அலை கடலே பள்ளி எழுந்து అరుళాయే. స్వామి పరమశివ, అరుణుడు ఇంద్రుని దిశను సమీపించాడు. తూర్పు దిశలో ఎర్రటి రంగు వ్యాపించి ఉంది. దీనివల్ల చీకటి తొలగిపోయింది. పువ్వులాంటి నీ మంగళకరమైన ముఖంలో కరుణాసూర్యుడు ఉదయిస్తున్నాడు స్వామి. కాబట్టి ఉదయం ఉదయిస్తోంది. స్వామి, నీ అందమైన కనుపాపల వంటి తేనెటీగల గుంపుల వరుసలు జుంకారం చేస్తూ వస్తున్నాయి. ఇది తెలుసుకుంటూ తిరుప్పెరుందరలో కొలువైన పరమేశ్వర అనుగ్రహం అనే ఐశ్వర్యాన్ని మా అందరికీ ప్రసాదించడం కోసం వస్తున్న కొండంత ఆనందమా, అలలతో నిండి ఉన్న సముద్రమా, సైనం నుంచి లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి అంటూ ఉన్నారు ఈ పాశురంలో. చీకటి అనేది అజ్ఞానానికి ప్రతీక. సూర్యుడు రావడం అంటే జ్ఞాన భాస్కరుడు ఉదయించడం. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం లోకంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ అజ్ఞానం అనే చీకటిలో పడి కొట్టుమిట్టాడుతున్న భక్తుడు లేదా జిజ్ఞాసు అయిన వాడికి ఆ పరమశివానుగ్రహంగానే తానే ఆది గురువు, ఆయన అనుగ్రహంగా ఒక చక్కటి గురువు లభ్యమయ్యి ఆ గురువు యొక్క అపారమైన కరుణ వల్ల ఈ శిష్యుని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానభాస్కరుడు అతని హృదయంలో వికసిస్తే, ఎంత ఉదయిస్తే అతని మనస్సు అనే తామర విచ్చుకుంటుంది. అద్భుతమైన భగవత్ మహిమను తాను అనుభవించడానికి, అంటే భగవంతుడి స్పర్శను తాను తెలుసుకోగలగడానికి ఉపయోగపడుతుంది. నిజానికి భగవంతుడి స్పర్శ లేనిది అంటూ ఏమీ లేదు. రామకృష్ణ పరమహంస వారు చెప్తూ ఉంటారు, ఆవు శరీరం మొత్తం పాలున్న సమయానికి పితికితేనే పాలు వస్తాయి. అంతేకాని ఆవు శరీరం మొత్తం పాలున్నాయి కదా అని ఎక్కడో ఒక చోట నేను కోసి పాలు తీసుకుంటాను అంటే అది సాధ్యమయ్యే పని కాదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్న, జ్ఞానం అన్ని చోట్ల ఉన్న, వాయువు అన్ని చోట్ల ఉన్న, మనం దాన్ని ఎంతవరకు తీసుకోగలుగుతాము, మనం దాన్ని ఎంతవరకు అనుభవంలోకి తీసుకురాగలుగుతాము, ఆ నేర్చుకున్న దాన్ని ఎంతవరకు మళ్ళీ ఆచరణలో పెట్టగలుగుతాము అనే దాన్ని బట్టి మనలోని అజ్ఞానం తగ్గుతూ 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 సుజ్ఞానం పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్క అడుగు మన జీవితాన్ని ధన్యం చేసుకునే వైపుగా వెళ్తూ ఉంటుంది. అందుకే నీ మంగళకరమైన ముఖంలో కూడా కరుణాసూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటున్నారు ఇక్కడ మాణిక్యవాచకుల వారు. పరమశివుని కారుణ్యానికి ఆయన భక్తుల చరిత్రలు పరాకాష్ఠగా నిలుస్తాయి. ఏం చేసినా, ఏం పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎలా పెట్టినా, ఎలా పూజించినా కూడా అయ్యో ఇదేమిటి అన్న మాట లేదు, ఇదెందుకు వేశారు అన్న మాట లేదు, ఇలా పూజించచ్చా అన్న మాట లేదు. ఏదో వాడి సంస్కారానికి తగ్గట్టు వాడు నాకేదో చెయ్యాలనుకుంటున్నాడు, తన భక్తిని ఇలా చూపించాలనుకుంటున్నాడు అనుకుంటూ ప్రతిదాన్ని స్వీకరించి, స్తోత్రమైన నింద అయినా ఒకేలాగా స్వీకరించి, నా బిడ్డలే వాడికి ఏం తెలుసు అనుకునే కరుణాహృదయుడు. అందుకే నీ మంగళకరమైన ముఖంలో కరుణాసూర్యుడు ఉదయిస్తున్నాడు. కాబట్టి ఉదయం నిజంగా ఉదయిస్తోంది స్వామి అంటున్నారు. తర్వాత తేనెటీగలు ఏ పువ్వు మీద పడితే ఆ పువ్వు మీద వాలవు.
చక్కటి మకరందం దేనిలో అయితే ఉంటుందో అక్కడికి మాత్రమే వెళ్తాయి. అలాగే ఈ మనస్సు అనే భ్రమరం కూడా నీ కరుణలో, నీ కరుణా పుష్పాలను మాత్రమే తీసుకోవాలి, నీకు సంబంధించిన విషయాలను మాత్రమే వినాలి. లోకంలో ప్రతిదీ మంచి చెడు కలిసి ఉన్నా మంచిని మాత్రమే గ్రహించగలిగే తత్వం, చెడు తెలుసుకొని దూరంగా ఉండే తత్వం అలవర్చుకోమని చెప్పకనే చెప్తున్నారా అన్నట్టుగా ఇక్కడ స్వామి ఇవన్నీ చెప్పకనే చెబుతూ, తిరుపెరుంద్రలో కొలువై ఉన్నావు నువ్వు, ఇక నువ్వు మాకు ఇచ్చేదేమిటి అంటే ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ పైకి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ దాటి సదా నీ ధ్యాసలో ఉండే అనుగ్రహాన్ని, ఆ అనుగ్రహము అనే ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి వస్తున్నావు. ఎంతో కొంత ఆనందం కాదు, చిన్ని చిన్ని సంతోషాలు, చిన్ని చిన్ని ఆనందాలు కాదు, కొండంత ఆనందాన్ని ప్రసాదించగలిగిన వాడివి, అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదించగలిగిన వాడివి. గంభీరంగా ఉండే సముద్రం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన చెలేలి గట్ట దాటదు. అలాగా మనస్సు ఎన్ని కష్టాలకు గురైనా, ఎన్ని బాధలకు గురైనా నిన్ను చూస్తూ నువ్వు ఎలా అయితే సముద్రంలా గంభీరంగా ఉంటావో అలా తయారయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ స్పర్శ అలాంటిది స్వామి. నిన్ను చూస్తూ ఉండడం, నీ కరుణ అనే భాస్కరుడి లేలేత కిరణాలు మా మీద పడడం మా అదృష్టం కదా స్వామి. అందుకే ఆ కరుణను మా మీద కురిపించడానికి సైన్యం నుంచి లేచి రావా స్వామి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ పాశురంలో. అందుకే పాపం పుణ్యం చేస్తూ 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 తెలిసి చేసి తెలియక చేసే అపరాధాలకు మళ్ళీ పుడుతూ చేస్తూ ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకోకుండా మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో శివ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో శివ. అద్రీసజాధీస విద్రావితాఘౌఖ భద్రాకృతి పాహి మృత్యుంజయా. ఆకాశకేశామరాధీసవంద్య త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా. మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో శివ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో శివ శంభో శివ శంభో శివ అంటూ స్వామి నిన్ను ప్రార్థిస్తూ నిన్నే చేరుకునే మార్గాన్ని మాకు ప్రసాదించమని మనసారా వేడుకుంటూ ధన్యాస్మి. స్వస్తి.